వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతం. డిప్యూటీ సీఎం. ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మంత్రి లోకేష్. విద్యార్థులకు మొబైల్ ఫోన్లు వారి తల్లిదండ్రులు ఇచ్చి చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. స్పీకర్ చింతకాయల. అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర. విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయో ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఈ వేదిక. ఎమ్మెల్యే గణబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విద్యా బలోపేతానికి కృషి చేస్తోంది. మంత్రి అచ్చెన్న. విజయనగరం జిల్లాలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు. విజయవాడ భవానీపురంలో కూల్చివేసిన 42 ఫ్లాట్స్ను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతలు. వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడు ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా భూమిలోని నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. హామీ ఇచ్చాడు మీ ముందరనే. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ, FLN. అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశ కార్యక్రమం ఇది. అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్టీమ్ అనే 3 వర్గాలుగా, స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలమేంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఇప్పుడే పాఠశాలకు వెళ్ళాను, అక్కడ నేను చూశాను. క్లిక్కర్ ద్వారా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆడియోలో చూపిస్తున్నారు, వీడియోలో చూపిస్తున్నారు. చూసిన తర్వాత మీకందరికీ పరీక్షలు ఆటోమేటిక్గా పెడుతున్నారు. ఎవరెవరు ఏ విధంగా పాస్ అయ్యారో క్లౌడ్కి వెళ్ళిపోతుంది. టీచర్ మ్యానిపులేట్ చేయలేరు, క్లౌడ్కి వెళ్ళిపోతుంది. సరైన సమాధానమా లేకపోతే అందులో కూడా ఎంత స్పీడ్లో చెప్పారు, బాగా ఆలోచిస్తున్నారా, క్విక్గా చెప్పారు, ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. చిలకలూరిపేట ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం ప్రసంగించారు. మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి 10th తర్వాత వెళ్ళిపోతారు. 10వ తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్లి చేసి అవి పంపించేద్దాం. అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా రిహానా ఇది తెలియజేశారు. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మిస్ నయోమి 10వ తరగతి చాలా అద్భుతంగా వివరించారు. దానికి గోరంట్ల ఎవరు సార్ అయినా
గోరంట్ల వాసు గారు పంపించిన ఈ పరికరాలు చాలా ఉపయోగపడి చెప్తాం, వారికి నా ధన్యవాదాలు. అలాగే మిస్ పి శృతి 10th క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి, ఇది అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు. ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో 2014 తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను. సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ అల్లికలు కానీ ఒక ఎబిలిటీ ఒక నేర్చుకునే ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్సుని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. వారికి కూడా ఆ టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం, హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించారు. అలాగే నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే, ఇక్కడ నీ పేరేంటమ్మా? జాస్మిన్ కదా. జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే, మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పుల్లారా గారు చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచిలకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. భూమని ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ మాట్లాడుతూ సీఎం ని అడిగి విద్యాశాఖ తీసుకున్నారని అన్నారు. ఈ పీటీఎం కార్యక్రమాన్ని చూస్తే నా చిన్నతనంలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ గుర్తొస్తుందని అన్నారు. రాసిన కథనాలు, లక్షల కథనాలతో ఆయన ఏర్పాటు చేసిన కథ నిలయం కూడా ఈరోజు శ్రీకాకుళంలో ఉంది. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయిన కారా మాస్టర్ గారు ఆయన గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటున్నాను. దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతాం అనేది నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల ఏర్పాటు చేశాం, రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం, మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు. ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్. మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. విద్యార్థులకు మొబైల్ ఫోన్లు వారి తల్లిదండ్రులు ఇచ్చి చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నేనేమంటానంటే నేను మిమ్మల్ని ఎటకారం చేయట్లేదు, వేరే ఉద్దేశం కాదు నాకు. రోజుకి 10 నిమిషాలు మీ పిల్లల గురించి మాట్లాడండి, మీ పిల్లలతో మాట్లాడండి. 10 నిమిషాలు 24 గంటల్లో మీ పిల్లలతో 10 నిమిషాలు మాట్లాడలేరా? ఉదయం స్కూల్కి వెళ్తున్నారు, బాబోయ్ దగ్గర పంపించి స్కూల్కి రావాల్సింది కాదు, వెళ్తారు. స్కూల్లో ఏం చెప్పారు, ఏంటి, ఆ కుర్రాడు బుర్రకెక్కుతుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించకపోతే ఎవరు బాధ్యత? సాయంత్రం చదువుకున్న టైం, పిల్లలు బాగా చదువుకున్న టైంలో మీరు ఫీల్ అవ్వకూడదు చెప్తాను. మీరేం టీవీ సీరియల్ చూస్తుంటారు, అవునా కదా? మీరు టీవీ సీరియల్ చూస్తారు, అమ్మా ఆ సీరియల్ అయిపోయింది, 6 నెలల పొడిచేసాడు, మొగుడు తీసాడు లేదా, ఎల్లం పారిపోయిందే లేదా, సీరియల్ చూడటం. పిల్లలు ఏమో పక్కన కూర్చుంటారు. ఏంటి, మీ బెడ్రూమ్ లో టీవీ పెట్టుకోండి, హాల్లో పెట్టద్దు. బెడ్రూమ్ లో పిల్లల ముందు మాత్రం చదువుకున్న టైంలో టీవీ పెట్టద్దు. మైండ్ అంతా డైవర్ట్ అయిపోద్ది. పుస్తకం చేతిలో ఉంటుంది, మైండ్ మాత్రం టీవీ మీద ఉంటుంది. దయచేసి నేను చెప్తున్నాను కదా, దయచేసి మా పిల్లలు నేను మిలిటరీ మ్యాను అదేదో పెద్ద ఉద్యోగం వస్తే మీకు గర్వం కదా. చిన్నప్పుడు ట్రైనింగ్ ఇవ్వకపోతే పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అయిపోతాడా, డాక్టర్ అయిపోతాడా, లేదా టీచర్ అయిపోతాడా? అంటే దయచేసి మీరేమనుకోవద్దు. టీవీ పిల్లలు చదువుకున్న టైంలో టీవీ చూసుకుంటే పిల్లలు చదువుకుంటే చూడద్దు. రెండో అలవాటు మీకు, మీరు చూసే ప్రతి ఊరు చూస్తాను కదా, నాకు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే చూస్తుంటాను నేను. పూర్వం మీ చిన్నతనంలో కానీ మా చిన్నతనంలో కానీ చిన్నప్పుడు మీ అమ్మకాయలు మా అమ్మకాయ ఏం చేశారమ్మా, భోజనం చేయకపోతే చందమామ రావే జాబిల్. అందుల మహిళ T20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అందుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ కు అనుగుణంగా కరుణ కుమారికి ప్రత్యేకంగా 2 క్రికెట్లకు 50,000 ఇవ్వడం జరిగిందన్నారు. జీవీఎంసీఎం రిపీట్స్. గెలుపుని సాధించిన కరుణకుమార్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఆవిడ మన ప్రాంతవాసి కావడం, ఇక్కడ మన స్కూల్లో ఎన్నడా స్కూల్లో చదివి ఇక్కడ నుంచి వెళ్ళి మన ప్రాంతంలో ఒక స్ఫూర్తి తీసుకురావడం చాలా గర్వకారణం. సో ఆవిడ క్రమశిక్షణ గురించి అందరూ మాట్లాడారు. ఆ క్రమశిక్షణ నేర్పి పెంచిన తల్లిదండ్రులకి వాళ్ళకి ప్రత్యేకంగా లేకపోతే ఇంత స్థాయికి ఆవిడ వచ్చి ఉండరు. డెఫినెట్ గా పేరెంట్స్ కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆవిడ ఈ స్థాయికి ఎదగడానికి తోడుగా నిలబడిన వాళ్ళకు కోచెస్, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, మన స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్, సిబ్బంది, వాటితో పాటు ఇన్నాళ్ళుగా సపోర్ట్ ఇచ్చిన అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిరు సత్కారం ఈ రోజు మనం ఏర్పాటు చేశాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వాట్ షీ హస్ ప్రూవన్ ఇస్ disability is not a hindrance. When someone wants to achieve success in life, ఒక డిసిప్లిన్ తో మనము ఒక పట్టుదలతో పని చేస్తే అది సాధించగలం అనేది ఆవిడ ప్రూవ్ చేశారు. ఎక్కడో పంట్ల మామిడి అనే ఒక కుగ్రామం నుంచి వచ్చి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు పొందారంటే కేవలం ఆవిడ ఒక డిసిప్లిన్ వల్ల, కమిట్మెంట్ వల్ల. సో మన డిసబిలిటీని దూరం పెట్టేసి ఎవరైతే మన విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని, ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వారు ఒక లైఫ్ లో గెలుపు పొందాలని వాళ్ళు తీసుకున్న లక్ష్యాన్ని సాధించాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈ గెలుపు పొందిన టీం ని పిలిపించి సత్కారం చేసిన గౌరవ ప్రధాని వర్యులు, అదేవిధంగా రాష్ట్రపతి వర్యులు, అదేవిధంగా
మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి తరఫున తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ఇల్లు కూడా వారికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఎవ్రీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ కి తోడుగా నిలబడడానికి ప్రభుత్వ యంత్రం జీవీఎంసీ 58వ వార్డు శ్రీహరిపురం ప్రభుత్వ హైస్కూల్ నిర్వహించిన ఉపాధ్యాయ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయో ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఈ వేదిక సహాయపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. వినటం వల్ల లేదా తెలుసుకోవడం వల్ల చదవటం వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది. ఈరోజు ఈ మీటింగ్ ఉద్దేశం ఇక్కడ విజ్ఞానవంతులు ఉన్నారు ఉపాధ్యాయులు, వారు చెప్పే బోధనలు పిల్లలు వినటం, తర్వాత పేరెంట్స్ కూడా భాగస్వామ్యం కావాలి. స్కూల్ ఎడ్యుకేషన్లో అంటే విద్యా విధానంలో సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ఉద్దేశం మీ అందరికీ అర్థమై ఉంటుంది. కాకపోతే నేను కాస్త ముందుకు తీసుకొచ్చాను పాపం మా ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతూ. యాక్చువల్ ఎజెండా అయితే 11 నుంచి జరగాల్సింది 9కే స్టార్ట్ చేశాం. 9 నుంచి 11 వరకు జరగాల్సింది 11 నుంచి పెట్టుకుంటారు. అంటే మీరు పిల్లలు ఎలా ఉన్నారు అనేది పేరెంట్స్ తో మాట్లాడేటువంటి ఒక కొత్త సంప్రదాయాన్ని నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం, ఈ ఎజెండా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో చక్కటి మార్పు తీసుకొస్తే, ఎప్పుడుగా గైడ్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. భారతీయ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్య బలోపేతానికి కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్న అన్నారు. శుక్రవారం టెక్కలి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయం తెలుసుకున్నారు. విద్యార్థుల ఉన్నతి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లలేమని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం చర్యలు. గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, పాఠశాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, మంచి హామీ. పిల్లల చదువుల వివరాలన్నీ తల్లిదండ్రుల దృష్టికి వచ్చేలా లీ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ వారితో మమేకమైన మంత్రి అచ్చెన్నాయుడు పిల్లల చదువు ఎలా సాగుతోంది, తరగతి గదిలో, పాఠశాలలో వారి నడవడిక ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉంటున్నారు, వారి బంగారు భవిష్యత్తుకు ఏమి చేస్తే బాగుంటుందో చర్చించేందుకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పీటీఎం సరైన వేదికగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఒక హై స్కూల్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలి, ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మార్పు చేసింది. తద్వారా ఈ రాష్ట్రంలో పేదవాడు అందుబాటులో చదువుకోవడానికి అవకాశాలు వచ్చిన విషయం కూడా మీ అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. దీనివల్ల ఒకప్పుడు ఎవరైనా సరే ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా. విజయనగరం జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విజయనగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో కౌలు రైతులతో కలిపి అర్హులందరికీ రైతు భరోసా నిధులు జమ చేశామని, ఈ ప్రభుత్వంలో జిల్లాలో సుమారు 40,000 మంది రైతన్నులకు అన్నదాత సుఖీభవ అందలేదన్నారు. ఇంకో విషయాన్ని తీసుకొచ్చాను. మీరు వచ్చి సొసైటీల ద్వారా, మీరు ట్యాక్స్ ద్వారా ఫెసిలిటేషన్ పెట్టారు. గతంలో కూడా ఇదే విధానం ఉంది, దాంట్లో మేమేమి పెట్టలేదు. గతంలో కూడా ట్యాక్స్ ద్వారా పెట్టినప్పుడు ట్యాక్స్ వచ్చి డిఏలు పెడతారు, డిజిటేషన్ కి, కంప్యూటర్ 2 నెలలు 3 నెలలు ప్రొక్యూర్మెంట్. వాళ్ళు ఏం చెప్తున్నారు, సొసైటీ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళండి, నా పాస్వర్డ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ ఉంది, మీరు అతన్ని కలిసి వస్తే నేను ప్రొక్యూర్మెంట్ చేస్తానని అంటున్నారు. డిఏ నేను తీసుకొచ్చాను స్వయంగా, అక్కడ మీరు యాక్షన్ తీసుకున్నారు. అంటే ఎన్ని మా దృష్టికి వస్తాయి, ఎన్ని మేము తీసుకొస్తాం, అసలు మానిటరింగ్ సిస్టమ్ ఏది?
అసలు డిఏ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళే రైతుకి సొసైటీ అడ్జస్ట్మెంట్ కాలం అనే విధానం ఏంటి? ఇది ఈ జిల్లాలో రైతాంగం తాలూకు దుస్థితి, రైతుల తాలూకు పరిస్థితి. గతంలో ఏ రకంగా జగన్మోహన్ నాయకత్వంలో ఏ రకంగా ఉండేవి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 6 రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. విత్తనం నుంచి కొనుగోలు దాకా ప్రభుత్వం పూర్తిగా మానిటరింగ్ చేసేది. ప్రజాప్రతినిధిగా మేము మానిటరింగ్ చేసేవాళ్ళం ఆనాటి పెద్దల నాయకత్వంలో. వాళ్ళు అలాంటి పరిస్థితులు కాబట్టి ఇవాళ అనేక అంశాలు దృష్టి తీసుకొచ్చాం. మరి చూద్దాం. గత సమావేశంలో జరిగిన ఏటీఆర్లు ఈ సంవత్సరంలో వచ్చాయి. దానికి సంబంధించిన కూడా చూసారు, మీకు కూడా వచ్చాయి. మీరు ఈ సంవత్సరం అనేక నిర్ణయాలు తీసుకొచ్చాం. మరి పక్క వైద్యం దృష్టి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. వైద్యం పరిస్థితి కూడా మరి ఒక ప్రధానమైన వ్యాధితో మరి చనిపోయాడు. దానికి ఏదో ఇంటర్వ్యూషన్ చెప్తున్నారు. దాన్ని ఒక పక్క మెట్టపల్లి చీపురుపల్లి మండలం మెట్టపల్లిలో ఒక మహిళ చనిపోయింది ఒక వ్యాధితో. ఆ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధితో మరి దానికి సంబంధించి రకరకాలుగా చెప్తా ఉన్నారు. మరి డాక్టర్స్ అనేక అంశాలు మరి నిన్న చర్చించడం జరిగింది. మరి నేను ప్రధానంగా మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు ఎక్కువగా రైతు కూలీలు. ప్రధానంగా వారి తాలూకా బాగోగులు కానీ ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి అనేక అంశాలు నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జిల్లా చైర్మన్ గా నా బాధ్యతగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. ముఖ్యంగా ఒకటే మాట అడిగాను ఈ ప్రభుత్వంలో పెద్దలందరినీ కూడా. విజయవాడ భవానీపురంలో కూల్చివేసిన 42 ఫ్లాట్స్ ను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి శ్రీనివాస్, సెంట్రల్ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సందర్భంగా బాధితులు తమ ఆవేదనను వైఎస్ఆర్సీపీ నేతలు దృష్టికి తీసుకొచ్చారు. మాట్లాడచ్చా? అది కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని, పోలీసులు పక్కనే పెట్టుకొని ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే అసలు ఎక్కడ జరుగుతుంది పరిపాలన? దుర్మార్గ పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం అని చెప్పని ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తుంటే కనీసం ఒక ఎంపీ వచ్చి చూశాడు ఇక్కడికి? స్థానిక ఎమ్మెల్యే వచ్చాడా? ఎవరైనా వచ్చి పరిశీలించారా? ఎవరైనా కానీ పరిశీలించకుండా వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, వీళ్ళ ఆస్తులు పోయని చెప్పి ఏడుస్తుంటే సంతోషపడతాం. ఏంటండి ఇది? సమంజసమే ఇది? ఒకవేళ కోర్టులో వాళ్ళకి న్యాయం జరిగింది అనుకుందాం, అపోజిషన్ వాళ్ళకి వీళ్ళనైనా కనీసం సముదాయించాలి కదా. మీరు వచ్చి సముదాయించాలి, న్యాయం చేయాలి కదా. మీరు చెప్తాం 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం, 4 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం మీరు చెప్తున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహప్రవేశం చేస్తున్నారు. మీరు మీ జన్మలో ఒక ఇల్లు ఎప్పుడు కట్టించారా? ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది? కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కానీ మీరు స్పందించండి. దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది మీరు. చేయకపోతే తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడారు ఈ విషయంలో. మళ్ళీ ఈరోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్తో గూండాయిజంగా, రౌడీయిజంగా ఈరోజు పోలీసులతో పాపం వీళ్ళందరినీ ఇబ్బంది పెడతాం కూడా జరిగింది.